Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is what to give our children. మన బిడ్డలకు మనం ఏమి ఇవ్వాలి. The text is from Psalms 38 verse 4. 78వ కీర్తన 4వ వచనం. ఇది ఆసాపు రచించిన దైవశాన కీర్తన 78వ కీర్తన 4వ వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఈనాడు గమనించినప్పుడు దేవుడు మనకు చక్కటి సంతానం మనకు అనుగ్రహించినాడు. దేవుని యొక్క స్వాస్థ్యమే ఉన్నారు. యెహోవా నిమిత్త స్వాస్థ్యం అన్నమాట మర్చిపోకూడదు. వారికి మనం ఏమి ఇవ్వాలి, ఎలా వారిని మనం పెంచాలి. ఈ 78వ కీర్తన ఆసాపు రచించినాడు. నా బోధకు చెవియకుడి, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులు మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పేదను. వారి పితరులు వారు వివరించిన సంగతులు చెప్తూ ఉన్నాడు. Do parents want to entertain their children with modern amenities, or do parents want to train their children in godliness? ఆధునికమైన విషయాలని పిల్లలకి ఇవ్వని ఆశిస్తున్నామా? మనం అలా వాళ్ళని ఎంటర్టైన్ చేయని ఆశిస్తున్నామా? లేదా భయభక్తుల పిల్లల్ని పెంచడానికి మనం ఆశపడుతున్నామా? That requires a careful attention from the Bible. To train up to achieve godliness, it requires a careful attention from the Bible. It takes time to train up a child. ఒక బిడ్డను మనం చక్కగా శిక్షణ ఇవ్వాలంటే ఇట్ టేక్స్ టైం, సమయాన్ని వారితో గడపాలి మనం. ఇట్ టేక్స్ పర్సివరెన్స్ ఫర్ అ పేరెంట్ టు డిసిప్లిన్. సామెతలు 3:12 మనం చూస్తాం. ఒక కుమారు మంచి శిక్షణ పెంచాలంటే వీ నీడ్ పర్సివరెన్స్. It takes effort to teach God's principles. The book of Deuteronomy chapter 4 verse 9. ఈ గూఢార్థంలో గూఢవాక్యం తెలియ చెప్పాలంటే ఇట్ టేక్స్ ఎఫర్ట్. ఎఫర్ట్లెస్గా పిల్లలు మనం పెంచలేమండి. ఇప్పుడు సమ్ ఎఫర్ట్ టు టీచ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇట్ టేక్స్ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానం మనకు అవసరం. చెప్పేసి 6:4 కొలస్సే 3:21 మనం చూస్తాం. బిడ్డ చక్కగా భయభక్తులు పెంచాలంటే వీ నీడ్ ద డివైన్ విజ్డమ్, నాట్ వరల్డ్లీ విజ్డమ్. ఇట్ టేక్స్ డిలిజెన్స్ టు మేనేజ్ దెమ్ ఫెయిర్లీ. మన సరైన నడిపించడానికి వీ నీడ్ డిలిజెన్స్. శ్రద్ధ మనకు అవసరం. పిల్లల పడ శ్రద్ధ మనం కలిగి ఉండాలి. The truth and the principle of the Bible taught with time, perseverance, effort, wisdom, diligence. That is what to give our children. నువ్వు సమయం ఇవ్వాలి, నీ ఎఫర్ట్స్ పెట్టాలి, నీ జ్ఞానాన్ని ఉపయోగించాలి. దేవుడిచ్చే జ్ఞానాన్ని వారి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుని కొరకే, దేవుని మహిమార్థమే చక్కగా మనం పెంచగలుగుతాం. కాబట్టి ఈనాడు చాలామంది పేరెంట్స్ వారి సమయాన్ని బిడ్డతో గడపలేకపోతున్నారు. దేవుని వాక్యం నేర్పించలేకపోతున్నారు. ప్రార్థించడం నేర్పించలేకపోతున్నారు. భయభక్తులా పెంచడం అనేది చేయడం లేదు. ఆధునికమైన వాటిని మనకు ప్రొవైడ్ చేస్తూ వారిని సంతోషపెట్టిన ప్రయత్నం చేస్తున్నామో కానీ ఆత్మ సంబంధమైన విషయాలను, వాక్యములను, సత్యములను
పూర్వకాలం ముందు ఏదైతే మన పేరెంట్స్ మనం నేర్పించారో, మనము పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ మస్ట్ టేక్ కేర్ ఫర్ ద చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్. చాలా శ్రద్ధ అవసరం అండి. తిమోతి వల్ల తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. ఊరికి వారు పెద్దవారు అలా కాలేరు, ఆత్మ ఎదగలేరండి. మనం బాల్యం నుండి కూడా మన శ్రద్ధాశక్తులతో దేవుని యొక్క వాక్యం పాలతో పెంచినప్పుడు వారు ప్రయోజకులై దేవుని మహిమ తెస్తారు, మంచి పేరు తెస్తారు, దేవునికి మహిమ తెస్తారు, దేవునికి బలముగా వాడబడతారు. ఆ రీతిగా మన బిడ్డలు వాడబడడానికి, తన శ్రద్ధ పేరెంట్స్ తీసుకోవడానికి పరిశుద్ధాత్మదేవ శక్తిని దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి, బిడ్డను మీరు ఇచ్చే బహుమానమును స్వాస్థ్యం కాబట్టి నాయన, మరి ఏ రీతిగా భయభక్తులతో పెంచాల ప్రభువా, ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలో మాకు తెలియపరిచిన విధానం బట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. వాక్యం నేర్పించడానికి, వాక్య విలువ నడిపించడానికి తండ్రి మాకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.